అర్జునుడి చేతిలో ఓడిపోవడము కీర్తినే ఇస్తుంది కనుక మన వారిని అర్జునుడి చేతిలో ఓడారని నిందించపనలేదు అన్నాడు. సంజయుడు తిరిగి మాట్లాడుతూ సుయోధనుడు ముఖ్యులతో ఆ రోజు విశేషములు చర్చిస్తున్నాడు. కర్ణుడు సుయోధనుడితో ఇలా అన్నాడు, రారాజా, మనమంతా ఒకటి గుర్తుంచుకోవాలి. అర్జునుడు అత్యంత శక్తియుక్తుల కలవాడు. అందుకు తోడు అతడికి తగు సమయంలో సలహాలు ఇవ్వడానికి కృష్ణుడు ఉన్నాడు. నేను ఇంద్ర ప్రసాదిత శక్తిని అర్జున వధ కోసం అడ్డుపెట్టితే దానిని ఘటోత్కచుడి మీద ప్రయోగించేలా చేసిన మనలను వంచించి ఘటోత్కచుడిని చంపించి అర్జునుడిని రక్షించాడు. అయినా మన శక్తిని నమ్ముకుంటాము. నా అస్త్రశస్త్రములతో నేను రేపు కృష్ణార్జులను రూపుమాపుతాను అన్నాడు. మరునాడు ఉదయం ఇరుపక్షాలు యుద్ధానికి సిద్ధమయ్యాయి. ధర్మరాజు పూర్వం బృహస్పతి పన్నిన దుర్జయ వ్యూహం పన్నాడు. అందుకు ప్రతీకగా మరో వ్యూహం కొరకు కౌరవ సేనలు కర్ణుని ఆనిత కోసం ఎదురు చూస్తున్నాయి అని సంజయుడు చెప్పగానే ధృతరాష్ట్రుడు, సంజయ, కర్ణుడు వచ్చి మాత్రం చేసేది ఏముంది? తనను సర్వ సైన్యాధ్యక్షునిగా చేసిన మొదటి రోజే సుయోధనుడికి పరాజయం మూటగట్టాడు. రెండవ రోజు మాత్రం ఏమి చేస్తాడు? అయినా నా కుమారుడు బుద్ధిహీనుడు కనుక అలాంటి వారిని నమ్మాడు. కర్ణుడి బహుబలం శకుని కపట నీతి గెలిపిస్తాయని నమ్మి ఈ యుద్ధానికి దిగాడు. జూదమాడిన రోజు నుండి మనకు దుర్దశ మొదలైంది. అది ఇప్పటికి పెరిగి నిరంతర దుఃఖంగా మారింది. నేను నా కుమారుడు కాని పనులు చేశామో ఫలితం అనుభవిస్తున్నాము సంజయ. ఇన్ని రోజుల యుద్ధంలో పాండవులు ఒక్కరూ మరణించలేదు, కానీ నా కుమారులు అనేక మంది మరణించారు. భీష్మ, ద్రోణులు పడిపోయారు. పాండవులు మన వారి మధ్యలో అంతఃపుర స్త్రీలతో సరసమాడుతున్నట్లు హాయిగా తిరుగుతున్నారు. అంతా విధి విలాసం అన్నాడు సంజయుడు. మహారాజా, జరిగిన దానికి వగిచి ప్రయోజనము ఏమీ లేదు. అందుకు నీ కుమారుడైన సుయోధనుడిని మాత్రం నిందించి ప్రయోజనమూ లేదు. అతడు చెప్పిన దానికి అంతా నువ్వు తల ఊపి ఇంతటి అనర్థము తీసుకువచ్చినది నువ్వు కాదా? నాడు విదురుని మాట విని జోదము ఆపి ఇంత దూరము రాకపోను. పాండవులకు నీవు చేసిన అపరాధములు నిన్ను కట్టి కుడుపుతున్నాయి. తరువాతి యుద్ధ విశేషములు చెప్తాను విను అన్నాడు. కర్ణుడు, సుయోధన, ఈ రోజు నుండి యుద్ధము నాకు అర్జునుడికి మధ్య మాత్రమే జరుగుతుంది. అర్జునుడిని చంపడమే నా లక్ష్యం. నా వద్ద ఇంద్రశక్తి లేదని అర్జునుడు తప్పక విజృంభిస్తాడు. కనుక మనం అర్జునుడిని చంపుటకు ఉపాయం ఆలోచించాలి. నా వద్ద ఉన్న అస్త్రములు అర్జునుడి వద్ద ఉన్న అస్త్రములు సమానమే. కానీ యుద్ధంలో చురుకుగా కదలడంలో అర్జునుడి కన్నా నేనే మిన్న. అర్జునుడికి గాంధీవం ఉంది, నా వద్ద లేదు. పూర్వము విశ్వకర్మ ఆ ఇంద్రుడికి ఒక అస్త్రము తయారు చేసి ఇచ్చాడు. దానితో ఇంద్రుడు అసుర సంహారం చేశాడు. ఇంద్రుడు దానిని పరశురాముడికి ఇచ్చాడు. దాని మీద కలిగిన వాత్సల్యంతో నా గురువైన పరశురాముడు దానిని నాకు ఇచ్చాడు. ఆ మహనీయ శాపంతో నేను ఈరోజు అర్జునుడిని చంపి యుద్ధము పూర్తి చేసి నీకు కురు సామ్రాజ్యాన్ని కట్టబెడతాను. ఇక అర్జునుడికి ఎన్నటికీ మరణించని హయములు, అపూర్వమైన రథము, అక్షయ తునీరములు ఉన్నాయి. వాటి గురించి నాకు భయం లేదు. కానీ నా వెంట అనేక ఆయుధములున్న శకటములు ఉన్నాయి. నిరంతరము నాకు ఆయుధములు అందుతూ ఉంటాయి. కనుక అక్షయ తునీరమునకు సమానమే. అనేక మేలుజాతి అశ్వములు నా వెంట ఉన్నాయి. కనుక అశ్వములు పడిపోగానే వేరు వాటిని సమకూర్చుకుంటాను. అలాగే అనేక రథములు నా వెంట ఉంటాయి. కనుక రథము విరిగిన వేరు రథమును ఏర్పరచుకొనగలను.